మహాత్ముడైన శ్రీకృష్ణుడు చెప్పింది నిజం, ఆచరించు, అది శుభాన్ని చేకూరుస్తుంది, యోగక్షేమాలను కలిగిస్తుంది, ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది. నా మాట విను. కృష్ణుడు చెప్పింది వినరా, ఎంత పనైనా శ్రీకృష్ణుడు అనాయాసంగా సాధిస్తాడురా. ఒరేయ్, శ్రీకృష్ణుడి సహకారంతో సకల రాజుల చేత గౌరవాన్ని పొంది మనం మన కోరికలను తీర్చుకోవచ్చురా. ఇప్పుడు మంచి టైం రా. కృష్ణుడి మాట వింటే కృష్ణుడు మనకు సహాయం చేస్తాడు. నా మాట విని కృష్ణుడిని చేజెక్కించుకో, కృష్ణుడు చెప్పినట్టు విను నాయనా. ఇప్పుడు కృష్ణుడితో కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్ళు. ఏమి నేను చెప్పింది విను. భారత వంశానికి ఏ వినాశనం లేకుండా చూడు, పరిపూర్ణమైన శుభాలను పొందు. కృష్ణుడు వెనకలుండు, నువ్వు చాలంతే నాయనా. శ్రీకృష్ణుడిని సాధనంగా చేసుకొని సంధి కుదుర్చుకో. ఇదే నువ్వు ఇప్పుడు చేయవలసిన పని. నేను చెప్పిన పని ఇదేనే నేను అనుకుంటున్నాను. నా మాట అనుకుంటున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. నా మాటను అతిక్రమించకు. ఒకవేళ నీ మేలునే కోరుకుంటూ సంధి గురించి అడుగుతున్నటువంటి శ్రీకృష్ణుని మాటలను తిరస్కరిస్తే నీకు అవమానం తప్పదు, పతనం తప్పదు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 126వ అధ్యాయం. ధృతరాష్ట్రుడి మాటలు విని భీష్మద్రోణులు కలవరపాటు చెందారు. ఏంటి ఇట్లయిపోయింది అని. కొంచెం పెద్దల మాటలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దుర్యోధనుడితో ఇలా అన్నారు. ఏం చెప్పినా కూడా వినటం లేదే వీడు. ధృతరాష్ట్రుడు చెప్తూనే ఉన్నాడు కదా. ఓ దుర్యోధన, కృష్ణార్జునులు యుద్ధానికి సిద్ధం కాకముందే, అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టకముందే, ధౌమ్యుడు తన బుద్ధిబలంతో శత్రుబలాన్ని నాశనం చెయ్యకముందే, సిగ్గుపడే స్వభావం గల ధర్మరాజు కోపంతో నీ సేనను చూడకముందే సమస్త జననాశనానికి ఏర్పడిన ఈ వైరం నశించిపోవాలి. భీముడు తన సేనకు ముందు నిలబడి కనిపించకముందే ప్రజానాశనానికి ఏర్పడిన ఈ సంకల్పం శమించిపోవాలి. చేతితో గదను పట్టిన భీమసేనుడు నీ సేనను సంహరిస్తూ యుద్ధభూమిలో వివిధ గతులతో సంచరిస్తాడు. అది జరగకూడదు. కనుక పాండవులతో సంధి చేసుకో. భీమసేనుడు శత్రువులను అంతం చేసే గదతో ఏనుగులను ఎక్కి వీరుల తలలను చెట్టుకున్న పండిన పండ్లను రాలగొట్టినట్లుగా రాలగొడుతున్నప్పుడు నీకు యుద్ధం చేయాలి అనే ఆశ నశించిపోతుంది. అది తెలుసా నీకు? జాగ్రత్త. ఒక్కపారి గద వీపితే అట్లా విసిరితే చెట్టులో ఉండే పండ్లు అన్నీ రాలగొట్టి మళ్ళీ వచ్చి గద చేతికి అందుతుంది. అంత శక్తి ఉంది, అంత మాయ ఉంది గదకు. ఆంజనేయ స్వామి గద, వాయుదేవుడు గద, భీమసేనుడు సాధారణమా? నకులుడు, సహదేవుడు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, శిఖండి, దృష్టకేతువు వీరందరూ కూడా అస్త్రవిద్యా నిపుణులు. వీరందరూ కవచాలు ధరించి మహాసముద్రంలో మొసళ్ళు ప్రవేశించినట్లుగా మీ సైన్యంలోకి ప్రవేశిస్తారు. అంతే. ఇది జరగకూడదు. ఎవరు లేదు అక్కడ. ప్రారంభమైపోతే ఎవరు లేరు. ఈ లోపలే సమస్త జన వినాశనానికి సంబంధించిన నీ సంకల్పం నశించిపోవాలి. ఈ రాజులందరినీ పాపం సుకుమారులు, సుకుమార శరీరాలపై పదునైన బాణాలు పడకూడదు. వీళ్ళ బాణాలు వీళ్ళ మీద వచ్చి పడతాయి. ఎట్లా ఉన్నారు చూడు. ఇంకా నిజంగా యుద్ధం వస్తుందో లేదో తెలీదు. ఇంత సుకుమారంగా ఉన్నారు. ఈ లోపలే నీ యుద్ధ సంకల్పం నశించిపోవాలి. పాండవులు దూరం నుంచే లక్ష్యాన్ని దెబ్బతీస్తారు, అక్కడి నుంచే చూసుకుంటారు. వారు అంతఃశక్తిమంతులు, లోపలే శక్తి. వారు వేగంగా బాణాలను ప్రయోగిస్తారు అక్కడి నుంచనే. వారు అస్త్రవిద్య దురంధరులు, శబ్దవేది విద్యకు తెలిసిన వాళ్ళు. నీ సేనల గుండెలపై వారు పెద్ద పెద్ద బాణాల వర్షాన్ని కురిపించకూడదు. కనుక ఈ లోపలే నువ్వు యుద్ధం చేయాలనే ఆలోచనను విరమించుకో. వాళ్ళు ఎటువంటి వాళ్ళకి తెలుసా? అర్జునుడు ఏ స్థలంలో ఏ రాజు ఉన్నాడో
ఆ రాజు మీద ఈ బాణము పడుగాక అని వేస్తే ఎత్తుక్కొని వెళ్ళి మిగతా రాజుల మీద పడుకోకుండా ఆ రాజు హృదయం మీదే పడి వాడిని శిరచ్ఛేదం చేసి పారేస్తుంది. ఏది నీకు చూపించు, నీకేమనుందా? ఏది నీ కర్ణుడని పొగుడుతావే, వాడికి చూపించు. శకునికి కూడా ఏదో ప్రయోగం చేస్తాడు, అశ్వప్రయోగం అటు చేస్తాడు, విశ్వప్రయోగం చేస్తాడు, అగ్ని ప్రయోగం చేస్తాడు. అది ఏమేమో అన్నావే, ఏది పాచికలు వీసినట్టు కాదు. ఏది చూస్తాం? ఆ భీముడు గద పట్టుకోమని చెప్పు, చూస్తాం. ఒక పారి ఎత్తమని చెప్పు, ఇంకేమి చేయొద్దు, ఎత్తమను చాలంతే. చేత కాదు. నువ్వు శిరస్సు వంచి నమస్కారం చేస్తే ధర్మరాజు ప్రేమంగా నిన్ను చేతులతో దగ్గరకు తీసుకుంటాడు. ఆయన కథే అంట. ఇదంతా అక్కర్లేదు, నువ్వు వెళ్ళి నమస్కారం చేయి చాలంతే. అన్నీ మర్చిపోతాడు బోళాశంకరుడు ధర్మరాజు. ఆ ధర్మరాజు కుడి చేతిపై ధ్వజాంకుశ పతకాలు గుర్తులు ఉన్నాయి. అతడు తన కుడి చేతిని ఈ జగత్తు శాంతంగా ఉండటం కోసమై నీ భుజంపై వెయ్యాలని మా కోరిక. ధర్మరాజు నీ దగ్గర కూర్చొని తన ఎర్రని అరిచేతితో నీ వీపుపై మెల్లగా నిమరాలి. అది మేము చూసి సంతోషించాలి. మహాబాహువైన భీముడి యొక్క భుజాలు సాలవృక్షపు బోదెలలాగా ఉంటాయి. అతడు శాంతి కోసమే నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చాలి. అర్జున, నకుల, సహదేవుల ప్రణామాలు నువ్వు స్వీకరించాలి. ఎందుకంటే వాడికన్నా పెద్ద చిన్నవాళ్ళు కదా, అందుకని ప్రణామాలు స్వీకరించాలి. వారి శిరస్సులపై ముద్దు పెట్టి ప్రేమగా నువ్వు వారితో మాట్లాడాలి. వీరులు, నీ సోదరులు అయిన పాండవులతో నువ్వు కలిసి ఉంటే రాజులందరూ చూసి ఆనందించాలి. రాజులందరి రాజ్యాలలోనూ పాండవ కౌరవుల ప్రీతి చాటబడాలి. అన్నదమ్ముల స్నేహం లోకానికి తెలియాలి. ఈ భూమిని మీరు సంతోషంగా అనుభవించాలి. నీకిక మనోవ్యాధి లేకుండా ఉండుగాక. నీ చింతలన్నీ తొలగించుకో అన్నారు భీష్మద్రోణులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 127వ అధ్యాయం. భీష్మద్రోణులు చెప్పిన మంచి మాటలు దుర్యోధనుడికి నచ్చలేదు. నచ్చుతాయా? మనం ముందే అనుకున్నాం కదా అది ఎట్లా నచ్చవని. కానీ కర్తవ్యం కదా, లేకపోతే మనమే అంటాం కదా వీళ్ళ ఒక మాట చెప్పింటే ఏమైపోవు అని. నచ్చదు కదా. ఆ రోజు జరిగేదే అదే. ద్రౌపదికి చీర పట్టి అట్లా లాగినప్పుడు మనం అనుకున్నాం కదా, ఎంతో తిట్టుకున్నాం. అప్పుడు అది జరిగేది ఇదే. ఇంకో దుష్టుడు ఏం చేసేవాడంటే చెప్పిన వాళ్ళని నరికేవాడేమో. భయపడ్డారు. భీష్మద్రోణులు చెప్పిన మంచి మాటలు దుర్యోధనుడికి నచ్చలేదు. దుష్టుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ శ్రీకృష్ణ, ఇలాంటి విషయాలు చక్కగా పరిశీలించి మాట్లాడాలి. ఊరికే నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడటమా? నువ్వు అలా మాట్లాడలేదు. నువ్వు నన్ను ప్రత్యేకంగా దోషిని చేసి మాట్లాడుతున్నావు. తప్పంతా నా మీదే మోపి మాట్లాడుతున్నావు. ఓ మధుసూదన, పాండవుల భక్తిభావానికే నువ్వు బాగా విలువ ఇచ్చావు. ఏ కారణం లేకుండా నువ్వు మమ్మల్ని నిందిస్తున్నావు. అసలు నువ్వు మా బలాబలాలను పరిశీలించే మాట్లాడుతున్నావా? అసలు మా బలాలను నీకు తెలుసా? నువ్వు, విదురుడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, భీష్ముడు అందరూ కూడా నన్నే నిందిస్తున్నారు. అప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఊరికే కూర్చొని చూస్తాం ఎవరెవరు మాట్లాడతారు అని. ఏ కారణం చేత నన్ను నిందిస్తున్నారు? ఇక్కడ ఉన్న మరొక రాజును ఎందుకు నిందించటం లేదు? నన్నే ఎందుకు నిందిస్తున్నారు? నాలో ఏ దోషమో నాకు కనిపించటం లేదే. నేను శుద్ధుడిని, పరిశుద్ధుడిని. అటువంటి నన్ను ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి అందరూ నిందిస్తున్నారు. నేను ఎంత శుద్ధుడిని, ఎంత మంచివాడిని నేను. ఓ కేశవ, నేను ఎంతో ఆలోచిస్తున్నాను. అయినా నాలో సూక్ష్మాతి సూక్ష్మమైన తప్పు కూడా నాకు కనిపించడం లేదు. నేను ఒక చిన్న తప్పు చేయలేదు. అసలు నేను చేసిన తప్పేమిటి? ఓ మధుసూదన, పాండవులకు జూదం ఇష్టం, అందుకే వారు ఆట ఆడారు. శకుని వాళ్ళ రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఇందులో నా తప్పేముంది?
నన్ను నిందించటానికి ఏమిటి కారణం? దుష్టుడి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఎప్పుడు దుర్మార్గుడు ఇలాగే అడ్డం తిరుగుతాడు. తప్పును ఒప్పుకోవలసిన పరిస్థితుల్లో విషయాన్ని పక్కదోవ పట్టిస్తాడు. ఎప్పుడు అందరినీ ఎదురు ప్రశ్నించి భయపెట్టాలని చూస్తాడు. తప్పును తప్పు కాదని నిరూపించటానికి ప్రయత్నిస్తాడు. మామూలు తప్పు చేసిన వాళ్ళంతా ఇదే, తప్పు నేరుగా ఒప్పుకోరు. ఈయనే గురువు వాళ్ళందరికీ కూడా. దుర్యోధనుడు ఇంకా ఇలా అంటున్నాడు, పాండవులు జూదంలో పోగొట్టుకున్న ధనాన్ని అంతా మేమేమి ఉంచుకోలేదే, అప్పుడే వారికి తిరిగి ఇచ్చేశాం. వారే మళ్ళీ జూదంలో ఓడిపోయారు, ధనాన్ని కోల్పోయారు, అడవులకు వెళ్ళారు. అందులో మా తప్పేముంది? అందరూ నన్నెందుకు నిందిస్తున్నారు, నన్నెందుకు తప్పపడుతున్నారు? మంచి సభ, అందరూ పూర్తిగా మాట్లాడుకొని నన్నే అందరూ అంటున్నారు దుష్టుడు 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 దుష్టుడుని. నాకు మాన మర్యాదలు లేవా? ఓ కృష్ణ, అసలు మేము ఏం తప్పు చేశామని ఎందుకు నువ్వు రావాలి ఇక్కడికి? ఆ పాండవులు రాజులను కలుపుకొని మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? పైగా సహజ శత్రువుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మేము వారికి ఏం అపకారం చేశాం? వారికి మేమేమి ద్రోహం చేశాం? అయ్యో, ఏమీ చేయనట్టుగా. అయితే సంధికిరా. అయితే ఆ పాండవులు శృంజయులతో కలిసి మమ్మల్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? కృష్ణ, ఇది గ్రహించు. వారికి మేము భయపడం. వారి తీక్షణమైన మాటలకో చేతలకో మేము వణికిపోం. మేము వారిని చూసి మా క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టం. సాక్షాత్ ఆ ఇంద్రుడి దగ్గరనైనా సరే తల వంచము. నన్ను వెళ్ళి అక్కడ తల వంచమంటారా? ఓ కృష్ణ, యుద్ధానికి రమ్మను. యుద్ధంలో మమ్మల్ని జయించాలనే సాహసం చేసే వీరుడెవడూ నాకింతవరకు కనిపించలేదు. నాతో యుద్ధం చేసినవాడు ఎవడు లేడు. ఓ మధుసూదన, యుద్ధంలో భీష్మ, కృప, ద్రోణ, కర్ణులను గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అది నీకు తెలీదా? అవునవును, తెలుసు. ఇక పాండవులకు సాధ్యమవుతుందా? వాళ్ళే మహాని. ఓ మాధవ, మేము ధర్మం మీదే దృష్టిని ఉంచుతాం. అప్పుడు యుద్ధంలో ఏదో సమయంలో ఆయుధాల దెబ్బలకు మేము మరణిస్తాము. అది మాకు గౌరవమే. అప్పుడు మాకు స్వర్గం లభిస్తుంది, అంతే కదా. ఓ జనార్దన, రణరంగంలో మేము ఒకవేళ బాణాలతో బాధించబడినా పర్వాలేదు. ఇది క్షత్రియులమైన మాకు ప్రధాన ధర్మమే అవుతుంది. ఒకవేళ మేము యుద్ధంలో శత్రువులకు లొంగకుండా వీరమరణాన్ని పొందితే మా వాళ్ళు ఎవరూ బాధపడరు. మాలాగా ఉత్తమ వంశంలో పుట్టి క్షత్రియ ధర్మాన్ని అనుసరించేవాడు ఎవడున్నాడు? ఎవరినైనా ఒక్కడిని అడగండి, ఇక్కడ అంతా నాకు సమానం, నా మాట వినేవాళ్ళు ఎవడూ లేడు. మాలాగా ఎక్కడైనా ఎప్పుడైనా భయపడకుండా శత్రువులకు తల వంచేయని వీరుడు ఎవడన్నాడు? ఎవడూ లేడు. ఎవరైనా శత్రువులకి తల వంచారా? ప్రయత్నించడమే పౌరుషం. మేము లొంగటం ఏమిటి? మంచి రోజు కానప్పుడు నష్టపోతాడు, అంతే. వీరుడు ప్రయత్నించాలనే కానీ లొంగిపోకూడదు. ఎప్పుడు మేము ప్రయత్నిస్తాం, మేము యుద్ధం చేస్తాం. ప్రయత్నించడమే పౌరుషం. మంచి రోజు కానప్పుడు నష్టపోతాడు, అంతే. అంతేకాని వీరుడెప్పుడు శత్రువులకు తల వంచకూడదు. మాకు మంచి రోజు కలిసి వచ్చాయి ఇప్పుడు, అందుకని బయలుదేరుతున్నాం. మేమంతా పంచాంగం అంతా చూసాం, లెక్కలు పెట్టాం. మంచి రోజులు వచ్చాయి మాకు ఇప్పుడు. తమ మేలు కోరుకునే వారెవరైనా ఆ మాతంగముని మాటనే పాటిస్తారు. నా వంటి వీరుడు ధర్మం దగ్గర, బ్రాహ్మణుల దగ్గర మాత్రమే తల వంచుతాడు, మరొకరి దగ్గర తల వంచడు. ఇది తెలుసుకో, నేను ధర్మాన్ని ఎంతగా పాటిస్తున్నానని. నాలాంటి వాడు మరో ఆలోచన చేయకూడదు. జీవితాంతం ఇలా వీరుడిలాగానే బ్రతకాలి. ఇలాంటి ఆలోచనతోనే ఉండాలి. ఇదే క్షత్రియ ధర్మం. ఇదే నా అభిప్రాయం, గ్రహించు. ఓ కేశవ, మా తండ్రి గతంలో నాకు ఇచ్చిన రాజ్య భాగాన్ని నేను జీవించి ఉండగా మరెవరూ పొందలేరు. పొందటానికి ప్రయత్నించకూడదు. ధృతరాష్ట్ర మహారాజు జీవించి ఉన్నంతకాలం మేమైనా సరే, వారైనా సరే కత్తులు దువ్వకుండా ప్రశాంతంగా జీవించి ఉండవలసిందే. అందరూ అంతే. మేము శాంతంగా ఉన్నాం.
అలాగే వారు కూడా ఏ స్థితిలో ఉన్నా అక్కడే శాంతంగా ఉండమని అంటే ఏమి ఇవ్వము, శాంతంగా ఉండండి, శాంతంగా ఉండవలసిందే. ఓ కృష్ణ, మొట్టమొదటిగా పాండవులకు రాజ్యభాగం ఇచ్చారు. అదే తప్పుడు పని. ఆ తప్పుడు పనిని ఆనాడు చేసి ఉండకూడదు, కానీ చేశారు. కనుకే ఇందాక ఆ రోజు నుంచి వచ్చింది ఇది. దానివల్ల మేము ఇంతగా బాధపడుతున్నాం, ఇంతగా కష్టపడుతున్నాం. మా కష్టాన్ని గుర్తించు. పాండవులకు రాజ్యం ఇచ్చే సమయానికి నేను బాలుడిని, ఇతరుల ఆధీనంలో ఉన్నాను. అజ్ఞానం వల్లనో భయం వల్లనో ఆనాడు మా తండ్రి వారికి ఆ రాజ్యాన్ని ఇచ్చేశాడు. మళ్ళీ దాన్ని నేను కష్టపడి సంపాదించాను. ఈనాడు దానిని పాండవులకు తిరిగి ఇవ్వటం కుదరదు. వారు అసలు రాజ్యం మాట ఎత్తకూడదు. ఓ కేశవ, కొంచెం కూడా నేను ఇవ్వను, ఒక గుండు సూజంత కొన కూడా నేను ఇవ్వను. ఓ కేశవ, ఇప్పుడు చెబుతున్నాను విను. నేను జీవించి ఉండగా ఆ పాండవులకు నేను సూదిమున మోపినంత భూమిని కూడా ఇవ్వను, ఇది సత్యం అని ఆవేశంగా తనలోని కుట్రను బయటపెట్టేశాడు. కుళ్ళును బయటపెట్టాడు, కుతంత్రాన్ని బయటపెట్టాడు, తనలోని ఈర్ష్యా అసూయాలను కూడా బయటపెట్టేశాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 128వ అధ్యాయం. దుర్యోధనుడు మాట్లాడిన మాటలు విని శ్రీకృష్ణుడు ఎంతో కోపించాడు. మనసుకు చాలా కష్టమవుతుంది. ఎంత 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 కుట్ర వాళ్ళ మనసులో ఉండేటువంటి. ఏమీ నేను చేయలేదంటాడే. చూడండి, వీళ్ళు ఎప్పుడూ అంతేనే, పచ్చి దొంగలు కూడా అంతేనే. ఏంటి నాకు తెలియదు, నేను చేయనే లేదు అంటారు. మొదటి మాట వచ్చేదే వాళ్ళ నోటి నుంచి అది. పరమాత్మ యొక్క కళ్ళు ఎర్రగా అయిపోయాయి. చాలా కోపం వచ్చింది కృష్ణుడికి. ఆ తర్వాత ఆయనే తనను తాను శాంతింపజేసుకున్నాడు. లేకపోతే ఏమైపోయేదో తెలీదు. కొద్దిగా ఆవేశం దుర్యోధనుడితో ఇలా అన్నాడు. ఓ దుర్యోధన, నువ్వు యుద్ధాన్నే కోరుకుంటున్నావు కనుక నువ్వు రణరంగంలో వీరశయ్యనే పొందుతావు. నీ కోరిక అతి త్వరలోనే తీరుతుంది. ఎందుకంటే నీవు చాలా సరదా పడుతున్నావు మా శయ్యను పొందటానికి. వీర మరణం అనలేదు, వీర శయ్యను పొందటానికి. కనుక నీ మంత్రులతో కలిసి ధైర్యంగా ఉండు. జన వినాశనం చాలా తీవ్రంగా జరుగుతుందనేది బాగా నువ్వు గుర్తుంచుకో. ఆ రోజు వస్తే వచ్చేస్తుంది కదా, ఆ రోజు నువ్వు చూస్తావు. ఓ మూర్ఖుడా, పాండవుల విషయంలో నువ్వు చేసిన అపరాధం ఏమీ లేదని గొంతు చించుకొని అరిచావు కదా ఇంతవరకు. నేనే తప్పు చేయలేదని, తప్పేమీ చేయలేదని అనుకుంటున్నావు కదా. నువ్వు భయపెట్టాలని చూస్తున్నావా? నేను నీకు భయపడను. నీ తప్పుని ఇప్పుడు బాహాటంగానే అందరి ముందు చెబుతున్నాను విను. నువ్వు అన్నావు కదా నేనేం తప్పు చేయలేదని, ఇప్పుడు చెప్తాను విను. నువ్వు ఏమేం చేశావో పూర్తిగా చెప్తాను విను. ఓ రాజులారా, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఓ దుర్యోధన, నువ్వు పాండవుల సంపదలను చూసి ఓర్వలేకపోయావు. ఆ శకుని ఉన్నాడే, వాడితో కలిసి జూదం ఆడాలని కుట్ర చేశావు. ఆ పాండవులు సరళ స్వభావులు, సాధువుల చేత గౌరవించబడుతూ ఉంటారు. ఎప్పుడు సాధువులే వాళ్ళ నుంచి గౌరవం చేస్తూ ఉంటారు. మామూలు సాధువులకి మనం చేయాలా, కానీ సాధువులే వచ్చి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. అటువంటి స్వభావం కలవాళ్ళు వాళ్ళు పాండవులు. వారు నీకు మంచి బంధువులయ్యా, ఆదరించదగిన వారయ్యా. ఒక్కపారి నువ్వు ఆదరిస్తే వాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అలాంటి వారు మోసంతో కూడినది అన్యాయమైనదైనటువంటి జూదాన్ని నీతో ఆడటానికి సిద్ధపడతారా చెప్పు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.